కలపడ పండు ఫంక్షన్కి మా డిఎస్పీగా రావాల్సిందే, చిన్న బిజీ షెడ్యూల్ సార్ రాలేకపోయాడు. ఈ స్కూల్ యాజమాన్యం చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని పేరెంట్స్ అందరూ కూడా అవేర్నెస్ రావాలి, పేరెంట్స్ అందరూ కూడా రోడ్ సేఫ్టీ మరియు పిల్లలు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం చాలా బాగుంది. అదేవిధంగా తీసుకున్న పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్ క్యారీ చేయాలని, అదేవిధంగా ఎవరికైనా రాకపోయినా సరే మీ రిలేటివ్స్ ఉంటారు, మీ బంధువులు ఉంటారు, మీ తోడు ఫ్రెండ్స్ ఉంటారు, అందరికి కూడా చెప్పి ఈ హెల్మెట్ అవేర్నెస్ కలిగించాలి. ఎందుకంటే రోడ్డు మీద రోజు చూస్తున్నాం, మళ్ళీ మంగళగిరిలో 2-3 యాక్సిడెంట్స్ వస్తున్నాయి. ర్యాష్ డ్రైవింగ్ వల్ల, డ్రంక్ డ్రైవింగ్ వల్ల చిన్నపిల్లలకి పేరెంట్స్ చాలామంది బిలో 18 ఇయర్స్ పిల్లలకి బండి ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తున్నారు పిల్లలకి. ఆ పద్ధతి మానుకోవాలని కోరుకున్న పేరెంట్స్ అందరూ కూడా. మీరు ఒకసారి రోడ్డు మీద చూస్తే చాలామంది చిన్నపిల్లలు తోలుతారు బండ్లు. పేరెంట్స్ బిజీ పనిలో ఉంటారు, పిల్లల్ని బండికి కనిపిస్తారు, వాళ్ళు ఏదో కూరగాయలకు మెడిసిన్స్ అని రోడ్డు మీద వస్తారు, తీసుకొచ్చి స్పీడ్గా ఎవరు కూడా తగిలిస్తూ ఉంటారు. ఆ తర్వాత మనం ఏం చేయలేము. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా దీన్ని ఒక నాలెడ్జ్లా తీసుకొని మీ మైనర్ పిల్లలు ఎవరికి కూడా బండ్లు 2 వీల్స్ కానీ 4 వీల్స్ కానీ ఇవ్వడం చేయకూడదని అందరూ కూడా హెల్మెట్ క్యారీ చేయని కోరుతున్నాను. థ్యాంక్ యూ అంతా. request all of you to stand. Of our Indian soldiers are attacking. So వాళ్ళని పురస్కరించుకొని మనందరం ఒక 2 minutes ఆఫ్ సైలెన్స్ విత్ లైటింగ్ ఏ క్యాండిల్. ఈ లైట్స్ అన్ని ఆఫ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఒక 2 minutes మనందరం వాళ్ళని తెలుసుకొని ఐ రిక్వెస్ట్ టు ప్లే ఏవి ఆఫ్ పుల్వామా అటాక్స్ బిఫోర్ దట్. సో ఆ 2 minutes ఆఫ్ సైలెన్స్ అయిన తర్వాత పిల్లలందరికీ స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.